అధ్యక్ష, మెడికల్ కళాశాలలలో పనిచేసేటువంటి ప్రిన్సిపల్లు, ప్రొఫెసర్లు వారి ఏజ్ పెంచేటువంటి నిర్ణయం తీసుకున్నందుకు దాన్ని స్వాగతిస్తూనే మంత్రి గారికి మాదొక విజ్ఞప్తి. అనేక నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రుల్ని ఇటీవల కాలంలో మంత్రి గారు ప్రారంభిస్తూ వస్తూ ఉన్నారు. వెంటనే 100 పడకల ఆసుపత్రి ప్రారంభించిన ప్రతి చోట కూడా కావలసినంత సిబ్బందిని కూడా నియామకం చేస్తూ అన్ని 100 పడకల ఆసుపత్రులకి ఒకే రకమైనటువంటి జీవో ఇస్తూ ఇటీవల మంత్రి గారు మా నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా డయాలసిస్ సెంటర్ని చిన్నపిల్లలకి సంబంధించినటువంటి అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి అవసరం ఉన్నటువంటి వైద్యాల మెరుగైన సదుపాయాల కోసం అని చెప్పి కూడా కొన్ని వసతులను మంజూరు చేశారు అధ్యక్ష. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే మా ఆసుపత్రిని మంత్రి గారి చేతిలో ప్రారంభించి 6 నెలల నుంచి 8 నెలలు కావస్తా ఉన్నా ఇప్పటికి కూడా కొత్త నియామకాలకు సంబంధించి దీనికి సంబంధించి సార్ వారే సార్ మంత్రి గారు మా జిల్లా వారే కాబట్టి అన్ని 100 పడకల ఆసుపత్రులు ఎక్కడ ప్రారంభించినా ఒకే రకమైన జీవోనిచ్చి తెల్లారే కొత్త డాక్టర్ల నియామకాన్ని, సూపర్ స్పెషలైజేషన్ ఉన్నటువంటి డాక్టర్లందరి నియామకానికి కూడా సహకరిస్తూ వారి ఏజ్ని కూడా వీలైతే 65కి పెంచితే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. చివరిగా డిఎంఈ గారికి సంబంధించి గత శాసనసభ సమావేశాల్లో చర్చ జరిగినప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జి డిఎంఈ గారి కంటే అనుభవజ్ఞులైన వారు 31 మంది ఉన్నారని చెప్పి సభ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మంత్రి గారు చెప్పినారు వి విల్ రెక్టిఫై ఇట్ అని. దయించి దాని విషయంలో కూడా వారు వివరణ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్పీకర్ సార్, గౌరవనీయులు మా మంత్రి శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు రిక్రూట్మెంట్ గురించి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో వేలాది మంది డాక్టర్లను, స్టాఫ్ నర్సుల నియామకాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మరొక 1000 మంది డాక్టర్లకు సంబంధించిన నియామక ప్రక్రియ చివరి దశలో ఉంది. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. బహుశా ఈ నెలాఖరికో అక్టోబర్ మొదటి వారంలో దసరా కానుకగా 1000 మంది కొత్త డాక్టర్లను వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తర్వులు ఇవ్వబోతా ఉన్నాం. సో ద ప్రాసెస్ ఈజ్ ఆన్. ఇక రెండవది ఇతర రిక్రూట్మెంట్స్. మన యూనివర్సిటీల్లో కూడా ఇప్పటికే మేము కాంట్రాక్ట్ బేసిస్లో కొంతమందిని తీసుకున్నాం. ఈ మధ్య ఒక మంచి నిర్ణయం కూడా తీసుకున్నాం. ఎస్ఆర్లని మనం ఎవరైతే సీనియర్ రెసిడెంట్స్ ఉంటారో గతంలో ఎక్కువగా హైదరాబాద్లో ఇచ్చేవాళ్ళం. ఈసారి 800 మంది ఎస్ఆర్లను పూర్తిగా జిల్లాల్లోనే మేము వాళ్లకు కౌన్సిలింగ్ ద్వారా నియామకం చేసినాం. ఉదాహరణకు మీ రామగుండంలో ఒక 25 మందిని వేయడం జరిగింది. మంచిర్యాలలో 25 మందిని వేసినాం. జగిత్యాల్లో 25 మందిని వేసినాం. ఆదిలాబాద్ జిల్లాలో 23 మందిని వేసినాం డాక్టర్లను. అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే హైదరాబాద్లో మనకు కావాల్సినంత డాక్టర్లు ఉన్నారు, జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండాలని చెప్పి 800 మంది డాక్టర్లను గత వారం మరి మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా రూరల్ జిల్లాల్లో మెడికల్ కాలేజీల్లో జిల్లా కేంద్రాల్లో వారందరినీ కూడా వేయడం జరిగింది. సో 1000 మందిని దసరా కానుకగా నియామక ఉత్తర్వులు ఇవ్వబోతా ఉన్నాం. ఇకపోతే ఇతర సిబ్బందికి సంబంధించి కూడా మేము త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తున్నాం. దాంట్లో స్టాఫ్ నర్సులు కానీ, ఏఎన్ఎంస్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ప్రొఫెసర్స్ సంబంధించిన రిక్రూట్మెంటు నోటిఫికేషన్ కూడా వెరీ షార్ట్లీ, బహుశా ఈ వారం 10 రోజుల్లో దాన్ని కూడా చేయబోతా ఉన్నాం. हमारे बलालाल साहब भी इस बिल का तायद करें, उनका भी मैं शुक्रिया अदा करता हूँ. जो बात आप अदर डिपार्टमेंट्स के बारे में बात करें वो मैं नहीं बोल सकता हूँ, मैं सीएम साहब के नज़र में लेके जाता हूँ. గౌరవనీయులు రఘునందన్ రావు గారు కూడా 100 పడకల ఆసుపత్రి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే దుబ్బాకకు వెళ్ళినప్పుడు గతంలో రామలింగారెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి గారు అక్కడ 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినాం. నేను ఈ మధ్య దుబ్బాకకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మరి డయాలసిస్ సెంటర్ కావాలని అక్కడ కోరితే వెంటనే డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేసినాం. వచ్చే 10-15 రోజుల్లో ఆ డయాలసిస్ పనిచేయడం కూడా ప్రారంభిస్తుంది. ఒకప్పుడు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో ఉండే డయాలసిస్ సెంటర్లు 3 అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఏర్పాటు చేస్తున్న డయాలసిస్ సెంటర్లు 103 అధ్యక్ష. ఎక్కడ 3, ఎక్కడ 103. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క డయాలసిస్ సెంటర్ ఉండకపోతుండే. ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో అధ్యక్ష సిద్దిపేటలో డయాలసిస్ సెంటర్, దుబ్బాకలో డయాలసిస్ సెంటర్, గజ్వేల్లో డయాలసిస్ సెంటర్, సంగారెడ్డిలో డయాలసిస్ సెంటర్, మెదక్లో డయాలసిస్ సెంటర్, జహీరాబాద్లో డయాలసిస్ సెంటర్, నారాయణఖేల్లో డయాలసిస్ సెంటర్. అంటే ఎక్కడికక్కడ మొత్తం రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో 103 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచితంగా సింగిల్ యూస్ ఫిల్టర్ విధానంలో పేదలకు వైద్యం అందిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా దుబ్బాకలో
న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్, అప్పుడే పుట్టిన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని, శిశు మరణాలను తగ్గించాలని కూడా అక్కడ ఒక యూనిట్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.